హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చూడండి. చాలా జెన్యూన్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇలా చాలా రకాల జాబ్స్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకొని ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడతాయి అనుకుంటేనే అప్లై అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా మీకు ఉపయోగపడుతుంది అంటేనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోస్ ఫార్వర్డ్ అయితే చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఇలా వీడియో అయితే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వకూడదు. పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు మాత్రం షార్ట్స్ మేక్ చేస్తూ ఉంటాము. సో ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈరోజు చెప్పే నోటిఫికేషన్ ఏంటంటే, మీకు తెలుసు ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే రేషన్ సరుకులు తయారు చేసే సంస్థ ఉంటుంది కదా, అందులో ఉద్యోగాలు అయితే పడుతున్నాయి. ప్రతి డిస్టిక్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీకు ఏ డిస్టిక్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అని కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఈ గ్రేడ్ 3 జాబ్స్కి 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 11 పోస్టులకి ఎవరెవరు అప్లై చేయాలంటే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, గ్రాడ్యుయేట్స్ ఇన్ బయోటెక్నాలజీ సైన్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బోటనీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మీరు డిప్లొమా ఇన్ అగ్రి పాలిటెక్నిక్, ఆర్గానిక్ ఫార్మింగ్, ల్యాండ్ ప్రొటెక్షన్ ఉంటే దాని మీద కూడా మీరు చేసుకోవచ్చు. మీకు ఏజ్ అనేది జనరల్ వాళ్ళకి 35 years, రిజర్వేషన్ వాళ్ళకి 40 years, 22,000 రూపీస్ ప్లస్ 1250 టీఏగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2/4/2024 అంటే మీ ఫిబ్రవరి 24 వరకు టైం అయితే ఇచ్చారు. ఇది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళు ఒక అప్లికేషన్ ఫార్మేట్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద కాపీస్ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి సాయంత్రం 5 గంటల లోపల రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పర్సన్ కానీ వచ్చివచ్చు. అడ్రస్ అయితే వచ్చేసి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, జర్నలిస్ట్ కాలనీ నియర్ నిప్పో, వేదాయపాలెం, నెల్లూరు. అండ్ ఇక్కడ పిన్ కోడ్ అయితే ఉంది కదా, ఈ పిన్ కోడ్కి అయితే మీరు వెళ్ళని ఇవ్వచ్చు, లేకపోతే పోస్ట్ అయినా చేయొచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే క్యాండిడేట్స్ మే అప్రోచ్ ద డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్ కూడా, నెల్లూరు ఆఫీస్ కూడా వెళ్ళి మీరు వర్కింగ్ అవర్స్లో మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లారిఫై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పాను కదా 11 కాంట్రాక్ట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో మార్క్స్ మెరిట్ బేసిస్ అకాడమిక్ క్వాలిఫికేషన్కి 75 మార్క్స్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఎక్స్పీరియన్స్కి 5 points, అడిషనల్ క్వాలిఫికేషన్కి 20 points. ఇలా వీళ్ళు అలొకేట్ చేస్తారు. సో క్లియర్గా చెప్పారు. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏం చేయాలంటే చెకింగ్ ద క్వాలిటీ ఆఫ్ ప్యాడీ పర్చేజ్డ్ ఇన్ పీపీస్, అడ్వైజింగ్ ఫార్మర్స్ని అడ్వైజ్ చేయాలి, ఇంప్రూవ్డ్ ప్యాడీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇలా ఎక్కడైతే ఇచ్చారో ఒక్కసారి చూసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కింద ఇలా వస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఏజ్, ఈమెయిల్ అడ్రస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే అవి అయితే ఇవ్వండి. డిస్ట్రిక్ట్, అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసి డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ రాసి సిగ్నేచర్ పెట్టి స్టేషన్ అండ్ డేట్ అయితే ఇచ్చేయండి. అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, డేట్, ఇవన్నీ మెన్షన్ చేసేసి ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి, అంటే మీరు ఎడ్యుకేషన్ రిలేషన్ కానీ అన్నీ అటాచ్ చేసి ఇక్కడ హైలైట్ చేశాను కదా స్క్వేర్ బ్రాకెట్లో, ఈ బ్రాకెట్లో ఉన్న అడ్రస్కి అయితే పంపించాలి. ఇంతే అప్లికేషన్ ఫాము. ఇక్కడ 11 పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఎన్వలప్ మీద కూడా ఇదే క్లియర్గా మెన్షన్ చేయండి. సో సబ్జెక్టు అది ఉంది కదా, ఈ ఏపీఎస్సీ/ఎస్సీఎల్ నుంచి వచ్చిన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు పోస్టులకు కూడా మీరు అలాగే మెన్షన్ చేయండి ఎన్వలప్ మీద. అప్లయింగ్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్ గ్రేడ్ 3 కాంట్రాక్ట్ బేసిస్ నోటిఫికేషన్ అని మెన్షన్ చేసి పంపించండి. పోస్ట్ చేసే వాళ్ళైతే మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.